హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈరోజు మనం ఇయర్ ట్రైనింగ్లో రెండవ ఎక్సర్సైజ్లో ఉన్నాం. మనం అందరూ కూడా మొదట చేసినటువంటి ఎక్సర్సైజ్ వీడియోలో కొంతమంది మాత్రమే రిప్లై ఇచ్చారు, ఎక్కువ మంది రిప్లై ఇవ్వలేదు. మన ఛానల్లో దాదాపు 1100 మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఈ 1100 మెంబర్స్ కూడా ఫాలో అవుతున్నారో లేదో నాకు అర్థం కాలేదు. నేను ఎటువంటి కమ్యూనిటీ పోస్ట్ చేసినా సరే లేదా వీడియో పోస్ట్ చేసినా సరే కొంతమంది మాత్రమే దానికి సంబంధించి డౌట్స్ కానీ, లేదంటే దానికి సంబంధించిన ఆన్సర్స్ కానీ, లేదంటే లైక్స్ కానీ, ఇటువంటి ఏవి అయినా సరే కొంతమంది మాత్రమే దాన్ని ఏకీభవిస్తున్నారు. మిగతా వారంతా నా వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే అసలు చూడట్లేదని నా డౌట్. ఇది నేను చేస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా అందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ఉద్దేశంతో నేను చేస్తున్నాను. మీరు కూడా ఉపయోగపడుతుందో లేదో మీరు ఆ వీడియోని చూసి మీకున్నటువంటి డౌట్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని గురించి నేను మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ వీడియోస్ ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది నాకు కొంచెం అవగాహన వస్తుంది. రిపీటెడ్గా ఆ 20 మెంబర్సో లేదంటే ఆ 50 మెంబర్సో వాళ్ళే డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళే కాల్స్ చేస్తున్నారు, చాట్ చేస్తున్నారు. మిగతా వారంతా అర్థమయ్యి గమ్ముకుంటున్నారో అర్థం కాక గమ్ముకుంటున్నారో నాకు తెలియడం లేదు. కొద్దిగా అందరూ రిప్లై ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఉన్నదే 1000 మెంబర్స్ కదా. కొద్దిగా మీతో నేను కమ్యూనికేట్ అయ్యే అవకాశం కొంచెం నాకు ఇవ్వండి. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఎక్కువసేపు మాట్లాడటం కరెక్ట్ కాదు. మనం శంకరాభరణ రాగంలో ఇయర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చెప్పడం జరుగుతుంది. ఈ రాగంలో ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తాను. మిగతా రాగాల్లో కూడా నేను ఎక్సర్సైజ్ ఇస్తాను మీకు. ఈ ఒక్క రాగంలోనే కాదు, మీకు చెప్పినటువంటి రాగాలన్నీ కూడా దీంట్లో వస్తాయి. ఇప్పుడు మనకి మీరు వాటిలో వెతకాలి. ఓకే, తర్వాత నేను కొత్త రాగాల్లో కూడా చెప్తాను. కొత్త రాగాలు కూడా మీరు ఫాలో అవుదురు కానీ, ప్లే చేద్దురు కానీ, ప్రాక్టీస్ చేద్దురు కానీ. ఓకే, నిన్న మనం చెప్పుకున్నటువంటిది స్వరస్థానాలు, దానికి ఎలా రిప్లై ఇచ్చారో దీనికి కూడా అలాగే ఫైండ్ చేసి కింద కామెంట్ రూపంలో నాకు రిప్లై ఇవ్వండి. ఆల్రెడీ ఆ వీడియోకి సంబంధించి ఆన్సర్ కూడా నేను ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది అందరూ చూడండి. ఓకే, ఈ వీడియో కూడా అలాగే ఒక షార్ట్ వీడియోతో నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఎప్పట్లాగే శంకరాభరణ రాగాన్ని గాత్రంతో పాడుకుంటూ చూద్దాం. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. ఇది ఆరోహణ అవరోహణ. ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి దాన్ని మీరు మెమరీలో ఫిట్ చేసుకోవడానికి నేను మీకు ఆ స్వరస్థానాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీకు ఎక్సర్సైజ్ చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మీరు ముందు ఆ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసే ముందు నేను ఏ రాగం చెప్తున్నానో ఆ రాగంలో
స్వరస్థానాలు మొత్తం ఒకసారి ఇలా మీ గాత్రంతో కలిపి పాడుకోవడం ప్రయత్నించండి. ఆ తర్వాతే నేను చెప్తున్నటువంటి ఈ ఎక్సర్సైజ్ని ఫైండ్ చేయండి. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయే ఎక్సర్సైజ్ వచ్చేసరికి నోట్స్ మొదటి నోటు మీకు ఇస్తున్నాను, చూడండి. ఇది మొదటగా మీకు ఇస్తున్నటువంటి నోటు అందరికీ వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక్కసారి మీ కీబోర్డ్స్ ముందు పెట్టుకొని ఈ నోట్ ఎక్కడుందో ఫైండ్ చేయండి అందరు కూడా. మరలా వినిపిస్తున్నాను నోట్ని. ఈ నోట్ మీ కీబోర్డ్లో ఎక్కడ వస్తుంది, ఆ నోట్ ఏంటి అనేది నాకు ఫైండ్ చేసి కామెంట్స్లో తెలియజేయండి. మరలా వినిపిస్తున్నాను మూడోసారి, వినండి. ఈ 3 సార్లు కూడా నేను ఒకే స్వరస్థానాన్ని వినిపిస్తున్నాను. ఎవరైనా ఈ వీడియో చూడకుండా ఈ వీడియో చూసినట్లయితే గమనించండి, ప్రతి స్వరస్థానాన్ని కూడా 3 సార్లు వినిపిస్తున్నాను. ఈ 3 సార్లు మీకు వచ్చే సౌండ్ ఎక్కడొస్తుందో మీరు గమనించి ఆ స్వరస్థానాన్ని 1 అని పెట్టి దాని పక్కన ఆ స్వరస్థానం తెలుగులో అయితే తెలుగులో, లేదంటే వెస్టర్న్ నోట్స్లో అయితే వెస్టర్న్ నోట్స్లో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను సెకండ్ నోట్ ఇస్తున్నాను మీకు. సెకండ్ నోట్ కూడా చూడండి ఒకసారి. ఈ నోట్ కూడా ఎక్కడొస్తుందో మీ కీబోర్డ్ పెట్టుకొని ప్రయత్నించండి. ఫస్ట్ మీరు ఈ స్థానాన్ని గాత్రంతో రీచ్ అవ్వండి. గాత్రంతో రీచ్ అయిన తర్వాత కీబోర్డ్లో ఆ గాత్రం ఎక్కడ కలుస్తుందో చూసుకోండి. ఓకే, ఇది మీకు ఈజియెస్ట్ వే అనమాట. ఓకే, అందుకైనా నేను ప్రతిసారి గాత్రంతో ప్రాక్టీస్ చేయడం చెప్తున్నాను. మరలా ఇంకొకసారి అనిపిస్తున్నాను, వినండి. మీరు గాత్రంతో ప్రాక్టీస్ చేస్తే ఆ లెవెల్ వాయిస్ అక్కడికి వెళ్తుందా లేదా, ఆ స్వరస్థానం రీచ్ అవుతుందా లేదా అని మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత కీబోర్డ్ పెట్టుకున్నట్లయితే కీబోర్డ్లో మీ గాత్రంలో ఎక్కడ వస్తుందో నోట్ అని వెతుక్కుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఇది మేము చేయలేకపోతున్నామని ఎవరు అనుకోవద్దు, వెతకండి, దొరుకుతుంది. ఓకే, మళ్ళీ మూడోసారి అనిపిస్తున్నాను, వినండి. ఇది ఒక పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, మీరు వెతకండి. కొంతమందికి 5 minutesలో దొరకవచ్చు, కొంతమందికి 10 secondsలో దొరకవచ్చు, కొంతమందికి 1 hourకి దొరకవచ్చు. బట్ కానీ దొరుకుతుంది, దొరకకుండా ఏముండదు. ఒకవేళ ఏమో మాకు దొరికిన నోటు తప్పేమో అని చెప్పేసి మీరు డౌట్ పడి నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం ఆపేయవద్దు. మీరు అందరూ కూడా కామెంట్ చేయండి. అది తప్పైనా ఒప్పైనా మీరు కామెంట్ చేసినప్పుడే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఒక గురువుగా శిష్యుడు ఏ రేంజ్లో ఉన్నాడనేది మనం గురువుకి వెళ్ళి చెప్తేనే గురువుకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు రెండవ నోటు కూడా మీకు 3 సార్లు వినిపించడం అయిపోయింది. మీరందరూ కూడా ఇది ఏ స్థానం అనేది కింద కామెంట్స్లో 2 అని పెట్టి దాని పక్కన ఆ నోట్ని మెన్షన్ చేయండి. నేను మీ అందరికీ ఇక్కడ ఏమేమి నోట్స్ ఇచ్చానో ఇవన్నీ ఒక షార్ట్ వీడియో రూపంలో మీకు నేను ఇస్తాను. తర్వాత దాంట్లో ఆన్సర్ ఉంటుంది, తర్వాత చూసుకోవచ్చు మీరు. బట్ కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఫైండ్ చేసిన నోటు ముందు నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను 3వ స్వరస్థానాన్ని ఇస్తున్నాను, అది గమనించండి. అందరికీ ఈ 3వ స్వరస్థానం కూడా వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ స్వరస్థానాలని నేను ఏదో ఫ్లూటో, ఏదంటే సితారో, స్ట్రింగ్సో ఇటువంటివి పెట్టి వినిపించవచ్చు. కానీ ఎందుకు వినిపించట్లేదనే దానికి కూడా నా దగ్గర ఒక మార్గం ఉంది. ఇది మరలా రెండోసారి నోట్ వినిపిస్తున్నాను, వినండి, మరలా చెప్తాను. ఇవి స్ట్రింగ్స్తో కానీ ఫ్లూట్స్తో కానీ లేదంటే సితార్స్తో కానీ వినిపించానంటే మీకు ఆ యొక్క టోన్ పిచ్ వేరియేషన్ వస్తుంది. ఒక్కొక్కసారి మాస్టర్ ట్యూన్ మారుతూ ఉంటుంది. ఆ మాస్టర్ ట్యూన్ అంటే ఏంటో మీకు నేను తర్వాత చెప్తాను. ఒక్కొక్క
స్ట్రింగ్ ఉంటుంది, బాగా హైలో ఉంటుంది. అది మీకు వేరే నోట్ లాగా అనిపిస్తుంది అనమాట. దానివల్ల ఒక్కో స్ట్రింగ్ ఉంటుంది, అది వామ్ ప్యాడ్ లాగా ఉంటుంది. అది దానివల్ల మీకు ఎక్కడో లోలో ఉందని అనిపిస్తుంది. ఇలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎప్పుడైనా ఒక సాంగ్ని ఫైండ్ చేయాలంటే అది ఒకటి పియానోతో కానీ, రెండవది ఏదైనా బెల్తో కానీ ట్రై చేయండి. ఓకే, మరలా మూడోసారి వినిపిస్తున్నాను. ఆ స్వరస్థానాన్ని వినండి. మూడో స్వరస్థానాన్ని ఇదన్నమాట. మనకి ఈరోజు కూడా 3 స్వరస్థానాలు నేను ఇవ్వడం జరిగింది. ఈ 3 స్వరస్థానాలను కూడా మీరు వెతికి మీకు ముందు ఇది గ్యారంటీగా ఈ స్థానమే అని మీకు నమ్మకం కలిగినది నాకు కామెంట్ చేయండి. దయచేసి ఎవరు కూడా కీబోర్డ్ ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళి అడిగి నాకు చెప్పొద్దు. ఎందుకంటే దానివల్ల మీకు ఏ యూజ్ ఉండదన్నమాట. మీ అంతటా మీరు అది తప్పైనా ఒప్పైనా నాకు మీరు ఫైండ్ చేసింది నాకు కామెంట్ చేసినట్లయితే మీకు నేను చెప్పడానికి బాగుంటుంది. మీరు ఎంత ఇంప్రూవ్ అయింది అనేది మీకు అర్థమవుతుంది. అదే ఎవరి దగ్గరికన్నా సాటి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఈ నోట్ చెప్పు, నేను కామెంట్స్లో హీరోని అయిపోవాలని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే ఈరోజు మీరు హీరో అవ్వచ్చు, రేపటి రోజున ఇప్పుడు అందరు చూస్తున్నారని చెప్పి మీరు హీరో అవుతారు. రేపు ఎవరు చూడని టైంలో మీరు జీరో అయిపోతారు. ఓకే, మీరు ఆ ప్రయత్నాలు అయితే చేయొద్దు. మీ సొంతగా మీరు పట్టుకోండి, గమనించండి. మీరు ఎప్పుడైతే పట్టుకుంటారో అప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్గా రోజు రోజుకి మెరుగవుతున్నట్లనమాట. ఓకే, కాబట్టి ఎవ్వరు కూడా ఎవరి సలహాలు తీసుకోవద్దు. మీకు మీ మైండ్కి ఇది ఏ నోట్ అనిపిస్తుందో ఆ నోటే నాకు కామెంట్ చేయండి. తప్పేంటి? మీరేమీ దొంగతనం చేయట్లేదు కదా. ఇది పలానా స్వరస్థానం సార్ అని చెప్పి మీరు చెప్పిన దాంట్లో ఒకటో స్వరస్థానం పలానా, రెండో స్వరస్థానం ఇది, మూడో స్వరస్థానం ఇది అని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఎవరైతే బాగా కరెక్ట్గా చెప్తున్నారో వారికంటే కూడా ఎవరైతే తప్పు చెప్తున్నారో వారి మీద నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అది ఎలా ఏంటనేది మీకు ఫ్యూచర్లో నేను తెలియజేస్తాను. మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ కోర్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. టైం వేస్ట్ అయిపోతుంది అనుకోవద్దు. ఇది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.